ఓం మనము గత్యర్థ ఈ ద్వితీయ విభక్తిలో గతి బుద్ధి ప్రత్యవసాన అనే సూత్రం దగ్గర ఉన్నాండి. గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్ద కర్మ కర్మకరణమణికర్త సణౌ ఇక్కడ ఉన్నాం. ఇవి 4 గతి బుద్ధి ప్రత్యవసానార్థ. ఈ అర్థాన్ని అన్నిటికీ తగిలించుకోవాలి. అంటే గత్యర్థక, తరువాత బుద్ధ్యార్థక, ప్రత్యవసానార్థక అనే 3, తర్వాత శబ్దకర్మ అకర్మక ధాతు. అకర్మక అంటే అకర్మక ధాతువులు అని అర్థం. వీటి అప్పుడు అణికర్త అనిజంతమైన దానిలో వాక్యంలోని కర్త సణౌ. అదే గనక నిజంతమైతే ఆయనకి కర్మ సంజ్ఞ ప్రవర్తి. ఎందుకు ఆ కర్మ సంజ్ఞ ఎక్కడ ఉందండి? ఇంత ముందు పైన చెప్పారు కదండి, అక్కడి నుంచి తెచ్చుకున్నామండి అని చెప్పాలి. అంతే కింద రాసండి. గత్యర్థానాం శబ్దకర్మాణం అకర్మకాణం చ అణౌ యః కర్త స నౌ కర్మ స్యాత్. అణౌ యః కర్త అంటే అనిజంతమైనటువంటి శబ్ద వాక్యము నందు కర్త ఎవడో సహ వాడు నౌ నిజంతమైనప్పుడు కర్మ స్యాత్. ఈ 5టికి ఉదాహరణలు. శత్రునగమయత్ స్వర్గం గత్యర్థకం. వేదార్థం స్వాన వేదయత్ బుద్ధ్యర్థకం. ఆశయాచ్చామృతం దేవాన్ ప్రత్యవసానార్థకం. ఏమండి? దేవాన్ వేదమధ్యాపయద్విధిం శబ్దకర్మ. శబ్దకర్మ అంటే శబ్దము చేయుట, శబ్దక్రియ అనమాట. శబ్దకర్మ అన్న తప్పేం లేదు. ఏమండి? వేదం నేర్పించట. ఇంకోటి ఏముంది? అకర్మక ధాతువు. ఆసయత్ సలిలే పృథ్వీ. ఎవరు? యహ సమే శ్రీహరిర్గతి. ఈ శ్లోకం నోటి చేస్తే ఈ వరుసగా వీటి ఉదాహరణలు వస్తాయి అని చెప్పుట ఇక్కడ వృత్తికారుడి యొక్క తాత్పర్యం. ఇంతకీ ఇక్కడ గతి ఇవన్నీ ఎందుకన్నారు? గతి ఇత్యాదికిం అనంటే పాచయత్యోదనం దేవదత్తేనా అని ఉదాహరణ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెబుతాడు తర్వాత. అన్యంతానాం కిం గమయతి దేవదత్తో యజ్ఞదత్తం తమః పరః ప్రయుంక్తే గమయతి దేవదత్తేన యజ్ఞదత్వం విష్ణుమిత్రః. తర్వాత వార్తికాలు ఎన్నిచ్చాడు? ఇచ్చాడు. నీవహోర్ణ అంటే ఏమిటి? నా అంటే దాని వ్యాఖ్య కూడా చెబుతున్నాడు. నాయయతి వాహయతి వా భారం భృత్యేన. ఉదాహరణది. నాయయతి భారం భృత్యేన వాహయతి భారం భృత్యేన అని 2 వాక్యాలు ఉదాహరణలు. నియంతృకర్తుకస్య వహేర నిషేధ. ఇది మళ్ళీ ఇంకో ఆ పైన ఏమిచ్చాడండి? వార్తగా చెప్పండి. నీవహోర్ణ అన్నాడు కదా. మళ్ళీ కింద చూడండి. నియంతృకర్తృకస్య వహేర నిషేధ. పైన వాహకేమన్నా నిషేధం చెప్పాడు, ఇంకో కండిషన్ చెప్పి దానికి మళ్ళీ నిషేధం చెప్పాడు. అంటే ఇదన్నమాట, నిషేధానికి నిషేధం. దీన్నే ప్రతి ప్రసవము అనుకుంటామన్నాగా. వెనక్కి మళ్ళీ వెళ్ళటం ప్రత్యుదాహరణ అంటే కాంట్రా ఎగ్జాంపుల్. ఇది చెప్పి దాన్ని మళ్ళీ రివర్స్ ఉన్నది తెచ్చి రిస్టోర్ చేస్తున్నాడు. ఆది ఖాద్యోర్న ఆదయతి ఖాదయతి వా అన్నం వటునా. గురుగారు ఇక్కడ ఏంటండి నిషేధానికి నిషేధం చెప్పినప్పుడు ఏ కండిషన్ చెప్పాడు? ఏదో సారథి కర్తగా అన్నాడు. నియంతృకర్తృకస్య అంటే వద్దాం మన ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవట్లేదు. ముందు ఉన్నది విషయం చదువుతున్నాం అంతే. సరే మళ్ళీ అన్ని చెప్పేసుకుందాం.
భక్షేరహింసార్థస్య న భక్షయత్యన్నం వటునా అహింసార్థస్య కిం భక్షయతి బలీవర్దాన్ సస్యం జల్పతి ప్రభృతీనాముపసంఖ్యానం జల్పయతి భాషయతి వా ధర్మం పుత్రం దేవదత్తః దృశ్యేశ్చ దర్శయతి హరిం భక్తాన్ సూత్రే జ్ఞాన సామాన్యార్థానామేవ గ్రహణం నతు తద్విశేషార్థానామిచ్చనేన జ్ఞాప్యతే తేన స్మరతి జిఘ్రతి ఇత్యాదీనాం న స్మారయతి ఘ్రాపయతి వా దేవదత్తేన శబ్దాయతేర్న శబ్దయతి దేవదత్తేన శబ్దాయయతి దేవదత్తేన ధాత్వర్థ సంగృహీత కర్మత్వేనాకర్మకత్వాత్ర ప్రాప్తి ధాత్వర్థ సంగృహీత కర్మత్వేన అకర్మకత్వాత్ ప్రాప్తి ఏషాం దేశ కాలాది భిన్నం కర్మ న సంభవతి తే అత్ర కర్మకాః నత్వ వివక్షిత కర్మాణోపి తేన మాసమయతి దేవదత్తం ఇత్యాదౌ కర్మత్వం భవతి దేవదత్తేన పాచయతి ఇత్యాదౌ తు న. ఇదండి, ఇంత చెప్పుకుంటే ఈ యొక్క సూత్రం అవుతుంది. ఇందులో మనం సగం చెప్పేసుకున్నాను నిన్న. కనపడుతుందా? రాముడు పుస్తకము చదువుతున్నాడు అంటే ఇప్పుడు దేవదత్తుడు ఏమండి వెళ్తున్నాడు, గ్రామం వెళ్తున్నాడు అనుకోండి. రాముడు పుస్తకం చదువుతున్నాడు, సంస్కృతంలో ఏమనాలి? రామః పుస్తకం పఠతి. అట్లా దేవదత్తుడు గ్రామం వెళ్తున్నాడు అంటే సంస్కృతంలో ఏమనాలి? దేవదత్తుడు గ్రామం గచ్చతి. ఇందులో రాముడు ఎవరు, పుస్తకం ఎవడు, చదువుతున్నాడు ఎవడు? రాముడు కర్త, పుస్తకం కర్మ, చదువుతున్నాడు క్రియ. తర్వాత ఇప్పుడు అక్కడ ఎవరు కర్త కర్మ క్రియ చెప్పండి? దేవదత్తుడు కర్త, గ్రామం కర్మ, వెళ్తున్నాడు క్రియ. వెళ్తున్నాడు కాదు, గచ్చతి క్రియ. ఏమండి ఇది వాళ్ళ నాన్న చెబితే చేస్తున్నాడు అనుకోండి, తండ్రి. అప్పుడు ఏమని చెబుతాం? తండ్రి వాటితో పుస్తకం చదివిస్తున్నాడు, అప్పుడేం చెప్తాం వాక్యం? తండ్రి రాముడు పుస్తకం చదువుతున్నాడు, తండ్రి రాముని పుస్తకం చదివిస్తున్నాడు. మహోదయ పుస్తకం పాఠయతి. చెప్పండి, చెప్పమ్మా. పితా రామ పుస్తకం పాఠయతి చెప్పాలి మహోదయ. అదే చెప్పు. అదే దేవదత్తుడు గ్రామం గచ్చతిని మార్చి చెప్పు శిరీష. విష్ణుదత్త దేవదత్త గమయతి మహోదయ. సరే, ఇంకెవరైనా ఒక్క నిమిషం, ఇంకెవరైనా చెప్పండి. విష్ణుదత్త దేవదత్తం గ్రామం గమయతి. కనుక తండ్రి రాముని పుస్తకం చదివిస్తున్నాడు. ఇక్కడ కర్త కర్మలు చెప్పండి. కర్త కర్మ క్రియ. సుధా గారు వెయిట్ చేస్తుంది. అంతే కదా? తండ్రి కర్త అంటే రాముని కర్త
అన్నారు. కర్మ అవుతుంది, అది పుస్తకం చదివిస్తున్నాడు అన్నది. పుస్తకం కర్మ ఆహా, చదివించబడుతున్నవాడు ఇక్కడ. చదివించే దానిలో రాముడికో పాత్ర ఉంది కదా. ఉంది. ఉమ్. ఆ చదువుటం అనే క్రియకి వాడు ఎవరిని చదువుతున్నాడు అనే క్రియ చూపిస్తుంది. కర్త. ఆ, ఎస్, ఏం చదువుతున్నాడు? పుస్తకం చదువుతున్నాడు. కర్మ. చదివించేవాడెవరు? తండ్రి. అంటే వాడు ప్రేరణ చేస్తున్నాడు, చదవరా అని. ఎవరు ప్రేరేపించబడుతున్నారు? రాముడు. కనుక ఈ కర్తని తండ్రిని ఏమన్నా ప్రయోజకకర్త అని, ప్రయోజ్యకర్త, వీడిని ప్రయోజ్యకర్త అని అన్నాం. అవును. ఇప్పుడు ఇలాగా ఇందాక చెప్పిన దీన్ని చెప్పండి. విష్ణుదత్త దేవదత్తం విష్ణుదత్త దేవదత్తం గ్రామం గమయతి. విష్ణుదత్త ఏమో ప్రయోజకకర్త, దేవదత్తం. ఒక్క నిమిషం ఏమండి, మిగతా అందరికీ అర్థమవుతోందా కావట్లేదా? వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది గురువు గారు, నాకే అర్థం అవుతుందండి. అవుతున్నది గురుగారు. రైట్, చెప్పమ్మా. దేవదత్తం ఏమో ప్రయోజ్యకర్త అవుతాడు, గ్రామం కర్మ అవుతుంది, గమయతి క్రియ అవుతుంది. ఇప్పుడు ఈ కర్త అన్నాం కదా, రాముడు కూడా ఒక కర్త అన్నాం కదా. కానీ వాక్యంలో ఇది కర్తృత్వం వచ్చింది. ప్రయోజక కర్త అనేది దాని అర్థానికి మన మనసులో వచ్చిన భావం. నోటితో అనేటప్పుడు శబ్దానికి ఏమొస్తుంది? విభక్తి వస్తుంది అని చెప్పుకున్నాక. అవును, అవును. కనుక కారకము అన్నది అర్థానికి బుర్రలో ఉండేది, విభక్తి ఏమన్నా శబ్దానికి నోటితో అనేది కదా. కానీ రాముడు నిజానికి కర్తృత్వ సంజ్ఞ వస్తున్నా అక్కడ విభక్తి ఏమొస్తుంది? రాముని అన్నాం అంటే ఏ విభక్తి? ద్వితీయ వచ్చింది, కర్మ అయ్యాడు. అంటే కర్త స్థానంలో కర్మ వచ్చింది, అంతేనా కదా? అంతేనండి. అలా ఇప్పుడు మీరు చెప్పిన దేవదత్త గ్రామం గచ్చతి, విష్ణుదత్త దేవదత్తం గ్రామం గమయతి. ఇది కూడా ఇంతే. ప్రయోజ కర్త స్థానంలో కర్మ వచ్చింది. ఇప్పుడు సూత్రం చదవండి. గతి బుద్ధి ప్రత్యవసానార్థ. అవన్నీ వద్దు. అణవు కర్త గతి బుద్ధి, అది కదమ్మా. గతి బుద్ధి ప్రత్యవసానార్థ కర్మ శబ్ద కర్మ అకర్మకాణం దాకా తీసి పక్కకు పెట్టండి. అవును. అణౌ యః స కర్త సణౌ కర్మ స్యాత్. అంతే. ఇప్పుడు అకర్మ అణౌ అంటే నిజంతం అంటే మనకి తెలుసు కదా. నిజంతం అంటే ఏం లేదండి, గచ్చతి అంటే సాక్షాత్తుగా ఉన్నటువంటి అర్థం ఏదైతే ఆ ధాతువుకున్నదో అది అనిజంతము, నిజంతము కానిది. ఏం మాట్లాడదా? గమ్లనే ధాతువు తీసుకొచ్చి తిప్రత్యయం చేస్తే గచ్చతి ఏర్పడొచ్చింది రూపం కదా. కనుక గచ్చతి అంటే ఏంటి? ఎటువంటిది చేర్చలేదు, నిత్యది చేర్చకుండా ఉన్నటువంటి రూపం. దీనికి నిత్య చేరిస్తే, నిత్య అని చేరిస్తే దాని వల్ల వచ్చేది ఏంటంటే ఈ వీటికి ఏమైనా అయ్యా రావటము వగైరా 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 అన్ని వస్తాయి. వచ్చి గమయతి అవుతుంది. గమయతి అవుతుంది. ఏమండి? కనుక ఇప్పుడు దేవదత్త గ్రామం గచ్చతిలో గచ్చతి అనేది నిజంతమా అనిజంతమా? అనిజంతం. అయితే ఏమన్నాడు? అణికర్త అన్నాడు. అంచేది మనం అణితోటే అర్థం చెప్పాలి వాక్యానికి. అది క్రియ అండి అనకూడదు, అది అణిజంత క్రియ అనాలి. ఎందుకు? అణికర్త అని. అణిజంత క్రియ ఏది? గచ్చతి. గచ్చతి. అణిజంత అణౌ యః కర్త. ఇందులో కర్త ఎవడు? రామ. దేవదత్త. అచ్చా, ఇక్కడ రైట్ రైట్.
దేవదత్త. ఏం చెప్పాడమ్మా? అణౌ యః కర్త స అణౌ అన్నాడు, అంతే కదా. అణిజంతమైన క్రియ ఏది గచ్చతి. ఈ వాక్యములో కర్త ఎవడు? యహ కర్త ఎవడు? కర్త దేవదత్త. స అంటే ఆ కర్త, నౌ అంటే నిజంత ప్రయోజకమునందు కర్మస్య పైనుంచి కర్మ తెచ్చుకున్నాం స్యాత్ కనుక అనిజంత క్రియ గచ్చతి, దానిలో కర్త ఎవడు? దేవదత్త. వాడికి ఏ వస్తున్నాడు? కర్తృ సంజ్ఞ పోయి కర్మ సంజ్ఞ వస్తున్నాడు, అందుకని దేవదత్తం అన్నాం. విష్ణుదత్త దేవదత్తం గ్రామం గమయతి. ఇది అర్థమైందా? అర్థమైపోయిందా? రెండు కర్తలు బదులు రెండు కర్మలు అవుతాయి, అంతే. ఈ ఐదు వెరైటీస్ ఆఫ్ ధాతుల్లోనే అది ఎట్లా? ఆ కండిషన్స్ ఉంచే అమ్మా. ఇప్పుడు కండిషన్స్ గురించి మనం కొట్టుకోవద్దు కాసేపు. ముందు ఈ యువతల పార్ట్ అర్థమైపోతే ఎప్పుడు వస్తుంది అంటే ముందు చెప్పాడు, అంతే కదా. ముందు ఇందులో ముఖ్యమైన మనం బాగా మనసులో ఎక్కించుకోవాల్సిన ఏమిటి అంటే అణౌ యః కర్త సహ నౌ కర్మ. అంటే అణౌ యః కర్త సహ నౌ కర్మ స్యాత్ అని మీరే చెప్పారుగా. ఏవేమిటి? గతి, బుద్ధి, ప్రత్యవసానంటే తింటానులేండి. ఇవన్నీ చెప్పేసుకున్నాం. ఇప్పుడు వీటికి ఉదాహరణ కూడా నిన్న చెప్పుకున్నాం మనం. ఎక్కడి దాకా రావాలి ఇప్పుడు? ఈ అన్యంత పదంతో వేయటం ద్వారా నిజంత ప్రయోగం లేని ధాతువు సంబంధం కలిగితే కర్తకే కర్మ సంజ్ఞ వస్తుంది అని చెప్పాడు. కనుక ఇక్కడ ఏమైంది? గతి బుద్ధి ప్రత్యసానార్థ శబ్ద కర్మ కర్మకాణం అణికర్త స నౌ అయిపోయింది. అయిన తర్వాత ప్రత్యవసానము భక్షణ శబ్ద రూప కర్మకానికి కర్మపదం వల్ల గ్రహిస్తాం. అంచేత ఆ శబ్ద కర్మలు అంటే శబ్దము కర్మగా కలిగిన ధాతువులు. శబ్దము కర్మగా ఉంది, పాట పాడుతున్నాము, వేదం వల్లె వేస్తున్నాము, ఇవన్నీ శబ్దం చేస్తే శబ్ద కర్మే కదమ్మా. అవన్నీ ఇవన్నీ గత్యర్థానం అనేది గమనము, బుద్ధి, తింటము ఇవన్నీ కలిగిన ధాతువులు. శబ్ద కర్మాణం శబ్దము కర్మగా కలిగిన ధాతువులు. అకర్మకాణం అకర్మక ధాతువులు. వీటితో సంబంధం ఉండగా చూడండి, వీటితో సంబంధం ఉండగా అణౌ అంటే అణిజంత ప్రయోగములో నిత్య ప్రయోగం లేని చోట, నిజంతము కాని చోట అన్నమాట. ఎవడు కర్త? వాడు నిజంతములో అంటే ప్రేరణార్థకములో కర్మ సంజ్ఞను పొందుతాడు అన్నాడు. అని మనకి కొన్ని ఉదాహరణములు ఇచ్చినాడు. ఇక శత్రువున్ అగమయత్ స్వర్గం, శత్రువులను స్వర్గానికి పొందింపజేశాడు, పంపించాడు. ఇక్కడ శత్రవః స్వర్గం అగచ్చన్ అని ఉంటుంది మామూలుగా అయితే. శత్రవః స్వర్గం అగచ్చన్, అగచ్చన్ అన్నది అణిజంత ధాతువు. ఇందులో ఎవరు కర్త? శత్రవః శత్రువులు. వీడికి ఏమవుతాడు? ద్వితీయ వస్తుంది. అంచేత ఎవరు పంపించారు? హరి పంపించాడు. శత్రువున్ అగమయత్ స్వర్గం. హరిహి, హరి అన్నమాట ఇక్కడ తీసేసాలండి. హరిహి శత్రువున్ అగమయత్, శత్రువులను స్వర్గానికి పొందింపజేశాడు. ఇది నియంత ప్రయోగము. అంచేత కర్తలైన శత్రువులకి ఇక్కడ ఏమైంది? ప్రేరణార్థకంలో. అందుకని ఇక్కడ వాడికి కర్మ సంజ్ఞ వస్తుంది. అందుకని శత్రువున్ అయింది.
ఆగమయత్ సర్గం. అంతే. ఇట్లా వేదాను స్వాన్ అవేదయత్ అంటే తన వారికి అంటే దేవతలకి వేదార్థాన్ని తెలిపాడు. గతి బుద్ధి, బుద్ధిలో ఉండుగా తెలపడం అనేది బుద్ధి విషయం కదా. ఆసయత్ అంటే ఉంచబడినది. అంచేత ఆ ధాతు ఉన్న చోటకి ఏమైంది? అసభువి అనే ధాతువు కాబట్టి ఇది అకర్మకమైన ధాతువు. ఏమండి? ధాతుకి రెండు వ్యాపారాలు అని చెప్పాం కదండి. ఏమిటది? ధాతువుకి వ్యాపారము ఫలము అని రెండు అర్థాలు ఉంటాయి. ఫలాశ్రయము వేరే చోట, వ్యాపారం వేరే చోట ఉంటే అది సకర్మకము, కాకపోతే అకర్మకము అనుకోమన్నాడు. అయిన తర్వాత ఒకవేళ గనక పచ్చనే ధాతు ఉందనుకోండి. పచ్చనే ధాతు ఉంటే ఈ పచ్చనే ధాతు పరిస్థితి ఏమిటి? కర్మసంజ్ఞ రాదు అక్కడ. ఎందుకు పచ్చయతి రాదు. పచ్చనది ఏ ధాతువు? ప్రత్యవసానార్థక. పచ్చ ధాతువు ఏది? సకర్మకమా అకర్మకమా? సకర్మకమే. పచ్చతి కదా. పచన క్రియ ఓదనంలో ఉంది, ఇక్కడ లేదు. వేరే చోట ఉంది కనుక అది అకర్మక ధాతువు కాదు కదా. అది అకర్మక ధాతువు కాదు కదమ్మా. ఇక్కడ గతీత్యాదికాం కిం అని ఎందుకంటే పాచయతి చోదనం దేవదత్తేనా అని వాక్యం ఇచ్చాడు ఉదాహరణ. ఇక్కడ గతి బుద్ధి వీటిలో అకర్మక అని ఎందుకు చెప్పాడంటే అది అకర్మకం చెప్పకపోతే ఏమిటవుతుంది? సకర్మకాలకు కూడా వర్తిస్తుంది. సో ఇక్కడ పచ్చధాతువు గత్యర్థక ధాతువుల్లో లేదు కాబట్టి అంటారు. అవునమ్మా, పచ్చి ధాతు గతికి పచ్చి కాదు, ఇవన్నీ కాదు, అకర్మక సకర్మక దగ్గర ఆగింది అది. ఓకే, అకర్మక ధాతు ఐదో దాని దగ్గర ఆగింది. అది అకర్మకం కాదు కదా. ఇది అకర్మకం కూడా కాదు. అందుకని ఏం చెప్పారు? అనభిహితే కర్తరి తృతీయ అన్నాడు. అంచేత కౌంటర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అంతే కదండి. అది అది ఉండటం వల్ల ఇది రావట్లేదు అని చెప్తున్నాడు. కౌంటర్ ఎగ్జాంపుల్ కాదు ఇది. ఆ పదము ఎందుకు ఉండాలని దళ సార్థక్యాన్ని చెబుతున్నాడు. గతి బుద్ధి ఇత్యాది అనే మాట లేకుండా కేవలం అణువుకు సహా అంటే సరిపోతుంది కదా అంటే కాదు. అది ఎందుకు ఉండాలి అంటే ఆ ముందు భాగం అంతా ఇగో దీన్ని వారించటానికి అని. పాచయతి ఓదనం దేవదత్తేనా. ఇప్పుడు చిన్న విషయం వినండి, మీకు ఇలా చెబితే అర్థం కాదు, నాకు చెప్పడం చేత కాదు. ఎట్లా అర్థం కాలేదండి ఇది, నిజంగా అర్థం కాలే ఇది. నాకు అసలు ఈ అకర్మక సకర్మక దగ్గర ఆగిపోయింది గురుగారు. ఒకసారి ఏం అర్థం కాలేదు చెప్పలేదు మీరు. సకర్మకము అకర్మకం అనేది అర్థమైంది. కాకపోతే ఇది పచ్చతి సకర్మకం, మీరు అకర్మకం చెప్పారు. అంటే రెండు వ్యాపారం ఫలం రెండు ఒకే చోట ఉండేది అన్నారు. అది అకర్మకం. ఒక్క నిమిషం మీరు తృతీయ విభక్తి చదువుకున్నారా? చదువుకున్నాండి. అభిహితే అనభిహితే చదువుకున్నారా? చదువుకున్నారు. తృతీయ ఒకవేళ దానికి కర్తృ సంజ్ఞ కర్మ సంజ్ఞ కరణ సంజ్ఞ వచ్చాయనుకోండి, ఏ విభక్తి వస్తుంది? తృతీయ వస్తుంది. కర్తృకర్ణయో తృతీయ, అంతే కదండి. మీ ఇష్టం, రాముడిని తీసుకోండి, దేవదత్తుడిని తీసుకుని మాట్లాడదాం. ఇక్కడ దేవదత్త
ఓదనం పచ్చతి. 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 Panel select అవ్వండి. What did you say? ఇక్కడ గచ్చతి బదులు పచతి అందామండి. ఏమండి? ఓదనం పచ్చతి. ఇక్కడ ఓజనం ఇలా రావాలి కదా లెక్క ప్రకారం. పైన గ్రామాన్ని కూడా తీసేయండి గురుగారు, ఎలాగో ఉంది చూడ్డానికి. దేవదత్త ఓదనం పచతిలో కర్త కర్మ క్రియ. ఏమండి? ఇక్కడ బండిస్తున్నాడు. పచ్చతి పచ్చతి అంటే ఉండడం కాసేపు ఉంచుతుంది అన్నట్ల. ఉమ్. ఏమండి? ఇక్కడ ఏమైంది? ఈ పచతి అనేది ఏ ధాతువు అండి? సకర్మకమా అకర్మకమా? కర్మకం. సకర్మకం. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాత్రమే మాట్లాడతారు. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి, అకర్మకమా సకర్మకమా? సకర్మకం అండి. ఇప్పుడు ముందు సూత్రం చెప్పండి ఒకసారి, చదవండి పైకి. ఇది ద్వితీయది. ఇప్పుడు చదువుకుంటే సూత్రం. గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్ద కర్మ కర్మ కర్మకాణ కర్మకాణాములు కర్త సనౌ. ఒక నిమిషం. కర్మకాణం వరకు ఒక పదం, అంతే కదండి? ఇవన్నీ కలిపి ఒక పదం. అవును. ఈ పదము అవసరమా వద్దా? ఇది ఉండటం వల్ల లాభం ఏమిటి, నష్టం ఏమిటి? అదే కదా చెప్తున్నాం ఇప్పుడు మనం. దీన్ని ఏమంటారు? దళ సార్థక్యం. ఇప్పుడు దళ సార్థక్యం చూస్తున్నాం. అది లేకపోతే ఏమిటవుతుంది? లేదు, అది ఉండి తీరాలి. ఎందుకు అంటే ఉండి తీరాలి ఎందుకు? ఇక్కడ పచతి అన్నది అకర్మక ధాతువు కాదు, గతివాచకం కాదు, బుద్ధికి సంబంధించింది కాదు, తినుట అనేది కాదు, వండుట ఇక్కడ క్రియ. అవును. కనుక తినుట ప్రత్యవసానం అంటే తినటం, భక్షణ. అత్తి అనొచ్చు, అంటే తింటున్నాడు. కాదతి అనండి, నడుస్తుంది. పచతి కాదుగా, కాదు. అది కాదు. పోని శబ్దకర్మ కాదు, అకర్మకన కాదు. కనుక ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి క్రియాపదం, ఇప్పుడు ఇంతకీ సూత్రం ఎప్పుడు ప్రవర్తిస్తుంది? క్రియ యొక్క నిజంత ప్రయోగమా అనిజంత ప్రయోగమా అనే గొట్లాట్లో ప్రవర్తిస్తుంది. ఓకే. అంచేత పచతికి అనిజంత ప్రయోగం ఏంటవుతుంది? విష్ణుదత్త. సరే, దేవదత్తుడి కాసేపు పక్కకు పెట్టండి. ఓదనం పాచయతి అన్నాం. ఓకే. ఇప్పుడు ఏం కావాలి? ఏది మార్పు చెందాలి? ఇవి అయినట్టు అయి ఉంటే గనక డౌట్ లేకుండా అనిజంతమైనటువంటి క్రియ ఏది ఇక్కడ? అనిజంతమైంది పచతి. దానికి కర్త ఎవడు? విష్ణుదత్త. దేవదత్త. అనిజంతంలో కర్త ఎవరు? దేవదత్త. దేవదత్త. ఏమండి? ఇక్కడ వరకు మీకేం అభ్యంతరాలు లేవుగా? లేవండి. మీకు అభ్యంతరాలు అయితే నాకు అంతకన్నా లేవు. ఇప్పుడు ఇది పచతి కాస్త ఏ వాక్యం రాశాం? విష్ణుదత్త దేవదత్తని కాసేపు పక్కకు పెట్టండి. ఓదనం పాచయతి అన్నాడు. ఇప్పుడు పాచయతి అనేది నిజంతమా అనిజంతమా? నిజంతం. నిజంతం. ఇది
అయినప్పుడు ఆ సూత్రం ప్రకారం దేవదత్త శబ్దానికి ఏం రావాలి? ద్వితీయ రావాలి అవును. కదా. ఆ, ద్వితీయ వస్తే దేవదత్తం కావాలి. అవును. కానీ ఇక్కడ అది ఈ ముందు చెప్పబడిన అన్నిట్లో లేదు కాబట్టి ఈ సూత్రం ప్రవర్తించదు. ఓకే. ద్వితీయ ప్రవర్తించకపోతే రాదా? ఒక్క నిమిషం సార్. సూత్రం ప్రవర్తించకపోతే ఆ దేవదత్త అనే శబ్దానికి మళ్ళీ దేవదత్తం అని ద్వితీయ విభక్తి తేవచ్చా తేకూడదా? తేకూడదు. తేకూడదు. మరి ఏ తేవాలి అంటే తృతీయ విభక్తి చదువుకున్నాం కదా. ఉమ్, అట్లాగే అనభిహితే అని కూడా చదువుకున్నాం కదా. అవును. రైట్. విష్ణుదత్త, ఈ దేవదత్తుడు అక్కడ ఉంచండి కాసేపు. ఈ దేవదత్త విష్ణుదత్త ఏమండి, ఉమ్, దేవదత్త అని అట్టి పెట్టండి. అట్లా కొట్టేసే ఉంది, గమనించండి. ఆ, దేవదత్త ఓదనం పాచయతి అన్నాడు. ఇప్పుడు ఇందులో క్రియాపదం ఏమిటి? పాచయతి. పాచయతి. తర్వాత ఇప్పుడు పాచయతి అంటే అర్థం ఏమిటి? వండింపజేశాడు. వండింప చేస్తున్నాడు. ఎవడు చేస్తున్నాడు? దేవదత్తుడా విష్ణుదత్తుడా? విష్ణుదత్తుడు. అంతే. ఇప్పుడు ఈ క్రియ ద్వారా, పాచయతి అనే క్రియ ద్వారా అభిహితుడైన వాడు ఎవడు? దేవదత్తుడా విష్ణుదత్తుడా? విష్ణుదత్తుడు. కనుక వాడికి ప్రాతిపదికార్థ లింగ వచన మాత్రే ప్రథమ తోటి విష్ణుదత్త ప్రథమ విభక్తి వచ్చేసి, అంటే ఇది వచ్చింది, ప్రథమ విభక్తి వచ్చింది. మరి దేవదత్తుడిని అది అభిహితం అవుతున్నాడా కావట్లేదా పాచయతి అనే క్రియలో? లేదు, అనభిహితం. అనభిహితం. అనభిహిత అయితే కర్తృకర్మణో తృతీయ. తృతీయ. కనుక దేవదత్తుడు కర్త కదా. కర్త కరణమా? కరణం. దేవదత్త దేవదత్త అండి. కానీ ఇక్కడ పాచయితి క్రియకి ఆగమ్మా, మిగతా వాళ్ళందరూ ఆగండి. చెప్పండి శ్రీనివాస్ గారు. దేవదత్త మామూలుగా కర్తే, కాకపోతే పాచయితి అనే క్రియకి అభిహితుడు కాదు, కింద అవుతున్నాడు కాబట్టి తృతీయ వస్తుంది. తృతీయ రూపం చెప్పండి. దేవదత్తేన. విష్ణుదత్త దేవదత్తేన ఓదనం పాచయతి. ఓకే, అంతేనా? అవునండి. ఇది అంటే గురువు గారు ఇప్పుడు ఆ విష్ణుదత్తుడు వండించుకోవాలంటే ఫస్ట్ కావలసిన సాధనం దేవదత్తుడు కాబట్టి గిన్నె గరిట్లాగా దానికి కారణం మీరు కొత్తవి కనిపెట్టక తల్లి, నీకు దండం పెడతా. మరి అందుకే అడుగుతున్నా, ఎలా కారణం అయ్యాడు? కరణం కాలేదు, ఆయన కర్త అయ్యాడు. కర్తకి కర్తృకరణయో తృతీయ. అక్కడ వచ్చారా? అదే 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 అక్కడే వచ్చా. ఓకే ఓకే. ఈ వాక్యాన్ని ఇలా కూడా రాయొచ్చు కదండి. పంచాయతీ ఓదనం దేవదత్తేన. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యంలోంచి దీన్ని ఇలా కూడా రాయొచ్చు కదండి అంటున్నా. పాచయితి ఓదనం దేవదత్తేన రాయొచ్చండి. ఇప్పుడు వీటికి సంధి చేస్తే ఏమవుతుంది? పాచయితి పాచత్యోదనం అవుతుందా కదా? అవుతుంది. ఈ పుస్తకంలో ఇప్పుడు ఉదాహరణ చూడండి. పుస్తకంలో దేవదత్తేన ఓదనం పాచయితి అనే అదే ఉదాహరణ. అవునండి, అదే కదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అదే దేవదత్తేన ఓదనం పాచయితి. అది ఓకే. కనుక ఈ కర్మ కాస్త కర్తగానే ఉంటుంది.
ఏమండి? ఇది అనభిహితం కాబట్టి ఈ కర్తృ సంజ్ఞ ఇలాగే ఉంటుంది. కర్త కర్తగానే ఉంటాడు. దేవదత్తేనని వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పుకున్న కారణంగా. ఓకేనా? ఓకే అండి, అర్థమైంది. అమ్మయ్య, నేను చెప్పగలిగా. మీరు చెప్పగలుగుతున్నారు, మా రిసీవింగ్ కెపాసిటీలోనే తక్కువ అదే ఉందంటే. వస్తుందండి. భలే ఉన్నారు మీరు. ఎందుకురా అన్నీ వస్తాయి. ఆ, అయిపోయింది కదా ఇక్కడికి. ఇక్కడికి అయిపోయిందా కాలేదా? ఇంకేమైనా మిగిలిందా? అయిందండి. అసలు ఇప్పుడు పచ్చుధాతు సకర్మకమై పై క్రైటీరియాలోకి రాకపోవడం వల్ల ఇదంతా. అంతే. ఉమ్, అదే కదా, దాని కదా దళ సార్థక్యం అంటారు. అదే తర్వాత ఇందులో అన్యంతానాం కిం అన్నాడు. మళ్ళీ అన్యంతం అని ఎందుకన్నాడు? గమయతి దేవదత్తో యజ్ఞదత్తం తమపరః ప్రయుంక్తే గమయతి దేవదత్తే తమపరః ప్రయుంక్తే గమయతి దేవదత్తేన యజ్ఞదత్తం విష్ణుమిత్రః. అబ్బా, ఇది తెలుసుకోవాలండి. ఏమండి? తర్వాత అన్యంతావస్థలో కర్తకి న్యంతావస్థలో ఈ సూత్రం చేత ఏం విధించబడుతోంది? కనుక దేవదత్త యజ్ఞదత్తం గమయతి, లేకపోతే విష్ణుదత్త యజ్ఞదత్తం గమయతి అన్నాం. అయిన తర్వాత న్యంతావస్థలో కర్త ఎవరు? దేవదత్త. న్యంతావస్థలో న్యంతావస్థలో విష్ణుదత్తుడండి. విష్ణుదత్తుడు. అన్యంతావస్థలో దేవదత్తుడు. అంతే, భలే పట్టేశారు. ఇక్కడ వరకు అర్థమైంది కదండి ఇది? అర్థమైంది గురుగారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఊరికే చూడండి ఒకసారి. ఇది రెండో వాక్యం ఏంటి? విష్ణుదత్త దేవదత్తం గ్రామం గమయతి కదా. అసలు ఈ విష్ణుదత్తుడిని ఎవరు చెబుతున్నారంటే యజ్ఞదత్తుడు చెప్పాడని. వాడికి చెప్పరా ఓసారి అంటే వీడు వీడికి చెప్పాడు అనుకోండి కాసేపు. ఓహో, ఇంకో దత్తుడు వచ్చాడు. ఇంకో దత్తుడు వచ్చాడు. ఇప్పుడు ఈ రూల్ ప్రకారం ఏం కావాలి?
ఈ గమయతి అనే క్రియకి కర్తగా ఉన్నవాడు విష్ణుదత్తుడు కాబట్టి వీడికి కర్మసంజ్ఞ రావాలి కదా అనుకుంటాం కదా మనం. ఎవరికి? అయినా గచ్చతిదో దేవదత్త కర్త, ఆ క్రియకి ఇక్కడ ద్వితీయ వచ్చింది కాబట్టి విష్ణుదత్త దేవదత్తం గ్రామం గమయతిలో గమయతి అనేది విష్ణుదత్తుడు కాబట్టి ఇంకోడిని కలిపేటప్పటికి మళ్ళీ వీడికి కూడా ద్వితీయ రావాలనుకుంటాం కదా మనం. అవునవును, అవును. అలా అనుకోకూడదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న క్రియ అనిజంత క్రియ కాదు, నిజంత క్రియ. గమయతి అనేది నిజంత క్రియ కదమ్మా. అవును, అవును. అంచేత అది అనిజంత క్రియ కాదు కాబట్టి ఈ సూత్రము ప్రవర్తించదు. ఏది ఇంకోటి వచ్చి చేరితే. ఓకే, కనుక ఓకే, గమయతి అర్థమైంది, అర్థమైంది, అర్థమైంది. అంతే. ఫస్ట్ దేవదత్తుడు అణిజంతంలో ఉన్నాడు కాబట్టి వాడికి ఆ కర్మ వచ్చింది తప్ప, ఇక్కడ విష్ణుదత్తుడు జాయిన్ అవడమే ఆ నిజంతంలో జాయిన్ అయ్యాడు. అది కాబట్టి ఇక్కడ నిజంతంలో ఉన్న విష్ణుదత్తుడికి కర్మ రాదు. రాదు అంతే చెప్పాడు. రాదు అందుకని కాబట్టి విష్ణుదత్తేన బై డిఫాల్ట్ తృతీయ వచ్చేస్తుంది. అంతే. అంచేది ఇప్పుడు ఈ గమయతి అని ఎవడు చేయిస్తున్నాడు? యజ్ఞదత్తుడు చేయిస్తున్నాడు. కనుక వాడికి ఏమొచ్చింది? ఇక్కడ ప్రాతిపదికార్థం. వాడికి ప్రాతిపదిక యజ్ఞదత్త. విష్ణుదత్త కర్తయే, కానీ వాడిని చూపించట్లేదు ఈ గమయతి, కనుక తృతీయ వచ్చింది. పైన దేవదత్తైన ఓదనం పాచేతి లాగానే అనమాట. ఓకే, ఓకే. ఇది అయిపోయిన తర్వాత సూపర్, సూపర్. నీవహోర్న నీవహోర్న అంటే ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఈ నీవహోర్నాకి ఈ గతి సూత్రము ఇందులో మోస్తున్నాడు అని కదా. నయతి అంటే తీసుకెళ్తున్నాడు. ఈ గతి బుద్ధి సూత్రం చేత నీ వహ అనే ఈ రెండు ధాతువులతో సంబంధం ఉన్నప్పుడు ఏమిటవుతుంది? గతి బుద్ధి సూత్రం చేత కర్మ సవర్గంగా ప్రవర్తించరాదు అన్నది ఈ వార్తిక నియమం. ఎందుకు? ఈ నీ అన్నది వహ్ అన్నది రెండూ కూడా గత్యర్థక ధాతువులే. కనుక వాటితో సంబంధం ఉన్నప్పుడు ఏం కావాలి? నాయయతి వాహయతి అని వచ్చినప్పుడు రావాలి. కానీ ఇక్కడ నా అని నిషేధం చేస్తున్నాడు. అంచేత నాయయతి భారం భృత్యేన, భృత్యం అని రాదనమాట. తృతీయ మాత్రమే వస్తుంది. ఎట్లా? దేవదత్తేన ఇందాక ఎట్లా అయితే వచ్చిందో, ఏది దేని వల్ల? అనభిహితమైనటువంటి కర్తృకరణయో తృతీయ కాబట్టి భృత్యేన అనే రూపమే వస్తుంది. అంతే, అయిపోయింది. అయిన తర్వాత ఏమంటున్నాడు? దానికి ఇంకోటి చెప్తున్నాడు. నియంత్రకస్య అని ఇంకోటి చెప్పాడు చూడండి. ఇప్పుడు గతి బుద్ధి క్రియ, గతిలో గత్యర్థక క్రియ అయినటువంటి నీ వహనే ధాతువులకి రాదు అని చెప్పాడు. ఒకటి చెప్పాడా చెప్పలేదా? చెప్పాడండి. అంటే సూత్రానికి ఇది కౌంటర్ ఎగ్జామ్. ఇది నిషేధ సూత్రం. నిషేధ సూత్రం అయిన తర్వాత దాన్ని మళ్ళీ నిషేధిస్తున్నాడు. దీనినే ప్రతి ప్రసవము అంటాం. ఒక చెప్పి నిషేధించి మళ్ళీ నిషేధిస్తే దాన్ని ప్రతి ప్రసవం అంటే మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట, ఒరిజినల్కి వచ్చేస్తుంది. ఎప్పుడు? ఈ నియంత్రకస్య అనే ఈ వార్తికంలో ఈ పై నిషేధాన్ని నిషేధం చెబుతున్నాడు కాబట్టి వస్తుందా రాదా? నియంత్రక అయినప్పుడు వస్తుంది. ఇప్పుడు అది అంచేత దానికి ఇచ్చిన ఉదాహరణ ఏమిటి? వాహయతి రథం వాహాన్ సూత.
వాహయతి రథం వాహాన్ సూత అని అర్థం చెప్పాడు. అంటే నియంతృకర్తృకస్య అంటే ఈ సారథి కర్తగా కలిగినట్లయితే, ఇప్పుడు పైన ఏం చెప్పాడు, వహతి నయతి అనే రెండు ధాతువులు అని చెప్పాడు అంతే జనరల్ గా. ఇక్కడ ఆ తీసుకెళ్లేవాడు ఎవడు, ఆ సారథి. అలాంటి కండిషన్ లో మళ్ళీ వస్తుందయ్యా అంటున్నాడు. కనుక వహ్ అనే ధాతువునికి అనిషేధ, కర్మ నిషేధం ఉండదు. అంచేత వాహయతి రథం వాహాన్ సూత అంటే సారథి గుర్రాలను రథాన్ని మోసేటట్టుగా చేస్తున్నాడు, అంటే గుర్రాలు కడుతున్నాడండి ఆయన. వాహాహ, బాగున్నావు తల్లి, వాహాహ అంటే కనుక మోసేవి. ఏం మోస్తున్నాయి? రథాన్ని. ఏమిటవి? గుర్రాలు. ఇక్కడ నిజంతవ రూపం వస్తుంది. ఆది ఖాద్యోర్న. సో గుర్రం మోస్తోంది అన్నప్పుడు ఏమో రాదు. అదే వీడు సారథి గుర్రాన్ని మోయింపజేస్తున్నాడు అన్నప్పుడు వస్తుంది అంతే. ఆది ఖాదో తర్వాత వార్తకం చదవండి. ఆది ఖాద్యోర్నః ఆది ఖాద్యోర్న. గురుగారు ఈ ఆగండి. ఆది ఖాద్యోహన ఆది ఖాద్యోహన. ఇప్పుడు ఈ నా చివరిని వచ్చినవన్నిటికీ కూడా రాదు అని చెప్పడం అండి. అంతే. ఓకే. అంటే అధధాతువు ఖాద ధాతువు ఇవి రెండు దేనికి సంబంధించినవి? ఒక్క నిమిషం అమ్మా. ఆది ఖాది అనే ధాతువులు రెండు కూడా ప్రత్యవసానానికే. దానికి ప్రత్యుదాహరణగా ఏమిస్తున్నాడు? ఈ కండిషన్స్ లో రాదు అంటున్నాడు. ఎప్పుడు అధధాతువు ఖాద ధాతువులతో కర్తృపదానికి సంబంధం ఉన్నప్పుడు గతి సంజ్ఞ రాదు. అసలు అవే మెయిన్ కదండి తినడానికి. వినమ్మా, గతి సంజ్ఞ రాదు. గతి సంజ్ఞ రాకపోతే ఏమిటవుతుంది? గతి బుద్ధి అనే దానిలో రాదు, కర్మ సంజ్ఞ రాదు. అంచేత అదయతి అన్నం వటునా ఖాదయతి అన్నం వటునా అంటే అన్నము బ్రహ్మచారి చేత తినబడుతున్నది. అంటే వటుహు అన్నం అత్తి అనేటటువంటి వాక్యానికి నిజంత ప్రయోజనం ఏంటవుతుంది అంటే అన్నం ఖాదయతి వటునా, అన్నము తినబడుతున్నది. కనుక ఈ ఆది ఖాద్యోహో న అనే వార్తకం చేత కర్మ సంజ్ఞ నిషేధించాడు. తర్వాత ఇంకోటి చెప్తున్నాడు. ఈ భక్షధాతు తింటం దగ్గరికి వచ్చేటప్పటికి అహింసార్థకస్య న. తర్వాత ఏంటి వార్తకం? గురుగారు ఆదయతి అన్న ఖాదయతి అన్న ఒకటే అర్థం. అత్తి భక్షేరహింసార్థస్య నా భక్షే అహింసార్థస్య న అంటే ఆ భక్షణ తినేటటువంటిది భక్షధాతువుతో సంబంధం ఏమిటి? అహింసార్థకమైనదైతే అప్పుడు కూడా కర్తృపదానికి నా కర్మ సంజ్ఞ రాదు. భక్షయతి అన్నం వటునా అంటే బ్రహ్మచారి చేత అన్నం తినబడుచున్నది. ఇక్కడ వటు ఏం చేస్తున్నాడు? అన్నం తింటున్నాడు. ఏమండి? ఇక్కడ ఈ భక్షయతి అన్నాన్ని తింటున్నాడు. ఇక్కడ కర్త ఎవరు? వటువు.
సో ఇక్కడ రాదు కాబట్టి వటునా అని వచ్చింది. గురుగారు ఈ ఈ లెక్కన సంస్కృతంలో ఒక సెంటెన్స్ పలకాలంటే ఓ అరగంట ఆలోచించి ఇది ఉందా అది ఉందా ఇది ఉందా ఇది ఉందా అని చూసుకుని మాట్లాడాలి. అనే చెయ్యకూడదనే నేను చెప్పేది మీకు. మరి చూడండి ఎన్ని కండిషన్స్ ఎన్ని ఉన్నాయి, గతుందా బుద్ధుందా ఇది అందుకని వినమ్మా, అందుకనే మొదటి నుంచి ఒకటే మాట చెబుతున్నా, పొరపాటును కూడా గ్రామర్ నేర్చుకుని సంస్కృతం మాట్లాడదాం అనుకోకండి. అస్సలు మాట్లాడకూడదు. ముందు మాట్లాడేయండి, తప్పులవుతాయి. ఓకే, అప్పుడు సూత్రం చదువుకున్నప్పుడు కరెక్ట్ చేసుకుంటారు. కానీ కరెక్ట్ మనకి మదర్ టంగ్ నేర్చుకున్నప్పుడు ఏ గ్రామర్ నేర్చుకుని మాట్లాడిచ్చారు పిల్లలు చెప్పండి? నిజమే అది. అంటే ఫంక్షనల్ గా గ్రామర్ వచ్చేస్తుంది. ఇక్కడ హింసార్థకము అహింసార్థకము అందుకనే బలీవర్ధనం చెప్తారా అమ్మా? ఈ రెండిటికి అర్థం, హింసార్థకం అంటే ఏంటి, అహింసార్థకం అంటే ఏంటి? ఇక్కడ మీకు తెలిసిందే. తెలిసిందే కానీ ఇప్పుడు కింద ఎగ్జాంపుల్ హింస చెప్పలేక ఇంకా అక్కడ ఆగినప్పుడు సుధగారు ఏమన్నారు, ఇలా చదువుకోవాలా అన్నారు. అక్కడ చెప్పే సమాధానం భక్షేరహింసార్థస్య న, అహింసార్థకమైన భక్ష ధాతువుతో సంబంధం ఉన్నప్పుడు గతిబుద్ధి సూత్రం చేత కర్మ సంజ్ఞ రాదు. అంచేత భక్షయతి అన్నం వటున, అన్నం అన్నది అహింసతో కూడిందా అహింసతో కూడనిదా? అహింసతో కూడినది. అహింసతో కూడింది కాబట్టి అక్కడ రాదని చెప్పాడు కాబట్టి వటున అని తృతీయ వచ్చింది. కన్విన్స్డ్ అయిపోయింది. ఒకవేళ హింసార్థకం అయితే వస్తుందా రాదా? వస్తుంది. హింసార్థక భక్షధాతు సంబంధం అనుకోండి, అప్పుడు ఈ సూత్రం ప్రవర్తిస్తుంది. అందుకని బలివర్ధాన్ సస్యం భక్షయతి అంటే, బలివర్ధాలు అంటే ఏంటండి? ఎద్దులు. అక్కడ ఎందుకు వచ్చింది ఇది చెప్పాలి. అది అక్కడక్కడ అది దీన్ని ఏమంటారు, ఇది ఏంటంటారమ్మా దీన్ని ఏమంటారు? వార్తికం. సరే వార్తికం, సరే. హింసార్థకం అయిందా కాలేదా అది ప్రశ్న. అది హింసార్థకం ఎలా అయింది అన్నది ప్రశ్న. అది చెప్పండి. మీరు చెప్పాలి. ఎందుకు అంటే వాటి ప్రయోజనం చివరికి మాంసాహారం అనండి, అట్లాగనా? బలివర్ధాన్ అంటే సస్యం భక్షయతి అంటే సస్యం భక్షయతి అంటే సస్యము అవి వాటి ఫోర్స్ ను ఉపయోగించి తినేసాయి. అది అమ్మయ్యా, ఇవి ఏం చేసాయండి, కోసిన తర్వాత కదా తినాలి. ఇప్పుడు వటువు తింటున్న బియ్యము సస్యం సేద్యం చేసిన తర్వాత వచ్చిన బియ్యాన్ని తిన్నాడు వీడు. అవును, అవి అట్లా కాదు, బలవంతంగా లాక్కు తినేస్తున్నాయి. ఎస్సా నోనా? కరెక్టే. పాపం వాడు తినిపిస్తున్నాడు, వాడు వాటికేం తెలుసు. తినిపించట్లేదు, చేలల్లో పడి తినేస్తాయి కదండి. అలాగా అంచేత బలివర్ధాన్ సక్షం భక్షయతి, అక్కడ హింస కనపడుతోంది. బలివర్ధాన్ సస్యం భక్షయతి అంటే అర్థం చెప్పండి, అసలు నాకు అది అర్థం లేదు. చెప్పమ్మా. ఎద్దుల చేత పంట తినిపిస్తున్నారు లేకపోతే తినబడిందా? ఎద్దులు బలివర్ధాన్ అంటే ఎద్దులా? ఇప్పుడు అర్థమైంది గురుగారు. ఎస్, తినబడింది కాదు కంటే తినబడింది, తినిపించబడింది కదా. అక్కడ భక్షయతి అంటే భక్షయతి తినబడింది, తినేసాయి అవి.
ఇప్పుడు అర్థమైంది గురుగారు. అంటే అవి వచ్చి బలవంతంగా తినేసేవి. ఇప్పుడు పాచయతి అంటే వంట వంట వండించబడింది. అలా ఇవి సొంతంగా వెళ్ళి తినట్లేదు, ఎవరో వాటి తినిపిస్తున్నారు అని అర్థం కదా అక్కడ. అవునండి. కృషక వాడు వాడు ఆ ఈ ఈ- ఆ ఈ వాడు కాపరి ఎవడో ఉంటాడు కదా, కాపరి. రైతు రైతు ఆ. రైతు రైతు ఆ, ఆ, ఇది ఎట్లా తింటాయండి? అక్కడ ధాన్యం వేసున్నాయి, చెట్లు మొక్కలు వేసున్నాయి. ఏం చేస్తున్నాయి ఇవి? ఆ గడ్డి ఉంది కదమ్మా, అక్కడ గడ్డి ఇష్టం వచ్చినట్టు మొలిచిందమ్మా. గడ్డి అంటే మన ధాన్యమే తినాలని లేదు, అక్కడ గడ్డి మొలిచింది కదా, దాన్ని పీక్కు తింటున్నాయి. ఈ గడ్డి మేయండి అని చెప్పి దూడలను వదిలేశాడు అక్కడ, ఉమ్. ఎద్దుల్ని వదిలేశాడు అక్కడ. అవి ఏం చేస్తున్నాయి? భూమిలోంచి పీక్కుని తింటున్నాయి. హింసాత్మకంగా తింటున్నాయి. అది అది అక్కడి నుంచి లాగి పీకి తింటున్నాయి కాబట్టి, అంటే అది హింస అక్కడ కనపడుతుంది, ద్యోతకం అవుతుంది మనకి హింస. అది అంటే దానికి ఇవ్వబడిన ఆహారం కాకుండా బలవంతంగా తినేస్తున్నాయి. అది ఓకే. అయిపోయిందండి. ఉమ్. తర్వాత జల్పతి ప్రభృతీనాముపసంఖ్యానం. జల్పతి ప్రభృతీనాముపసంఖ్యానం ఏమండి? ఈ జల్ప్ అనేటటువంటిది, జల్పు, భాష, ఇవి కొన్ని మూడు ఉన్నాయి. జల్పతి మొదలైన ధాతువులతో సంబంధం ఉన్నప్పుడు అన్యంతావస్థలో కర్త, న్యంతావస్థలో కర్మ సంజ్ఞ కలిగి ఉంటుంది అనే సూత్రం పుత్రం ధర్మం జల్పయతి భాషయతి వా దేవదత్తయ అనే స్థలంలో పుత్ర పదార్థమునకు కర్మ సంజ్ఞ ప్రవర్తించి ద్వితీయ విభక్తి వస్తుంది అని చెబుతున్నాడు. ఇప్పుడు ఈ జల్పతి ప్రభృతీనాం అన్నాడు. ఇవి దేని కింద వస్తాయి అంటే, ఈ జల్పతి అనే ఒక గణం అండి. జల్పతి ప్రభృతి అన్నాడు కదా, అంటే ఇవి శబ్దకర్మక ధాతువుల కిందకు వస్తాయా గురుగారు? అంతేగా వాడు శబ్దం చేస్తున్నాడుగా. అన్నాడుగా, శబ్దమునకు అన్నాడుగా. వీటిలో వచ్చే కర్మపదము అది ఒకవేళ శబ్ద కర్మ కాకపోతే, అయినప్పటికీ కూడా అన్యంత కర్తకి న్యంత ప్రయోగంలో కర్మ సంజ్ఞ వస్తుంది. పిత మానవకం ధర్మం జల్పయతి అన్నాడు. ఇక్కడ చెబుతున్నది ఏమిటి? ధర్మం. ఈ ధర్మ పదము ఉండండి. ఇక్కడ ఈ పిత మానవకం ధర్మం జల్పయతి. ఇక్కడ ఏమైంది అంటే, ఈ ధర్మ పదార్థాన్ని బోధిస్తున్నాడు ఆయన. అవునా? గతి కర్మ, గతి ధాతు కాదు ధర్మం, అది బుద్ధికి సంబంధించింది. కనుక ఇలాంటి ఒకవేళ అది శబ్దకర్మ కాకపోయినప్పటికీ, ధర్మము అంటే ఏం బోధిస్తున్నాడండి? అది శబ్దం లేదుగా అక్కడ. అతను ధర్మము అనేది ఒక శబ్ద రూపం కాదు కదా, ఒక భావరూపం. ఓకే. కనుక ఇక్కడ శబ్దకర్మకం కాదు ఇది. అయినప్పటికీ ఈ వార్తికం ద్వారా దానికి కూడా విధించాడు. అంటే రాని చోట వచ్చింది అని చెప్పడం. అట్లాగే దృశ్యేశ్చ, ఈ దృశ్య విషయంలో కూడా అన్యంతంలో ఉన్న కర్తకి న్యంత ప్రయోగంలో కర్మ సంజ్ఞ వస్తుంది. పిత మానవకం శుకం దర్శయతి, చిలకని చూపించాడు అని.
మహోదయ చిన్న డౌట్ ఉంది. అడగండి, అడగమ్మా. ఇప్పుడు ఈ ఈ సూత్రం ఇచ్చి దీన్ని ఉమ్, ఆ, సోదాహరణ లిఖిత అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలా ఇవన్నీ ఈ వీటిల్లో వస్తుంది వీటిల్లో రాదు అని చెప్పి ఇట్లా ఇవన్నీ ఆ హెడ్డింగ్స్ రాసేసేసి తర్వాత ఆ ఉదాహరణ రాస్తే సరిపోతుందా, లేకపోతే మొత్తం ఇదంతా కూడా ఆ వివరణ రాయాలా అండి? రెండూ సరిపోతాయి. మీకు ఓపిక టైం ఉంటే వివరణ రాయొచ్చు, లేకపోయినా దిగులేదు. శబ్దాయతేర్న శబ్దాయతేర్న శబ్దం కరోతి. శబ్దాయతే అంటే ఏంటి అర్థం? శబ్దం కరోతి అని. శబ్దం కరోతి అనే అర్థంలో గనక ఇక్కడ ఒక ప్రత్యయం వస్తుందండి. శబ్దార్థోన అంటే శబ్దాయ అనేటటువంటి ఇక్కడ ఈ ధాతువు శబ్దం కరోతి అందువలన అనే అర్థంలో తీసుకున్నాడు. శబ్దాయతే అనే రూపం వచ్చింది మనకి. శబ్దాయతే అంటే అర్థం ఏంటి? శబ్దం కరోతి అని అంటే ఏంటి అర్థం? శబ్దం కరోతి అస్మిన్ అర్థే. ఇప్పుడు ఈ శబ్దం ఏమైంది? ప్రాతిపదిక నుంచి వేరే సూత్రం ఒక కే అనే ఒక ప్రత్యయం ఉందిలేండి. ఆ ప్రత్యయం రావటం వల్ల ఏమండి, ప్రత్యయము రావటం వల్ల జరిగేటటువంటి ప్రక్రియ వల్ల మీకేంది? శబ్ద అనే మిగిలింది. కనుక శబ్ద అంటే శబ్దము చేయబడుతున్నటువంటి శబ్ద కర్మని సూచిస్తుంది. శబ్దం కరోతి అనే అర్థంలో ఉంది అక్కడ. కనుక శబ్దం కరోతి అనే అర్థములో ఈ క్యంగ్ అనే ప్రత్యయం వచ్చిన తర్వాత శబ్దాయ అనే ధాతువుతో సంబంధం ఉన్నప్పుడు ఈ గతిబుద్ధి కర్మ అనేది ప్రవర్తించదు. అందువల్ల దేవదత్తేన శబ్దాయతి అంటే దేవదత్తుడి చేత శబ్దము చేయిస్తున్నాడు అని అర్థం. అరే నువ్వు అది కొట్టరా డబ్బా అని చెప్తాను చూసావా, అట్లా. దేవదత్తేన అని ఎందుకు వచ్చింది? అదే విష్ణుదత్త ముందు పెట్టుకోండి ఏదైనా సరే. అంచేత దేవదత్తం అనకుండా దేవదత్తేన దేవదత్తుని చేత అనే చెప్పి వచ్చింది. అంచేత శబ్దరూప కర్మధాతువు సంగ్రహించి తీసుకున్న తర్వాత మరొక కర్మ ఏమీ అక్కడ లేదు. శబ్దం చేయటమే కర్మ. కనుక ఈ శబ్దాయ అనే ధాతువు శబ్దాయ అనేది ధాతువు అమ్మ. ఇక్కడ శబ్దాయ అనే ధాతు అకర్మక ధాతువు కనుక ఈ అకర్మక ధాతు యోగం ఉంది కాబట్టి గతిబుద్ధి సూత్రం చేత కర్మ సంజ్ఞ ప్రవర్తిస్తుంది. కానీ ఈ వార్తికం చేత అది ప్రవర్తింపజేయకుండా చేశారు. అందుకని ఇక్కడ శబ్దాయతే న అనే దగ్గర మీకు ఈ రూపం సిద్ధించినది అని గతిబుద్ధి సూత్రం మాత్రం చెప్పుకున్నాం ఇవాళ. దీని తర్వాత సూత్రం ఏంటి? హృక్కోరన్యతరస్యాం. ఇది ఎంత కష్టమైన సూత్రం అంటే హృక్రోరన్యతరస్యాం అంటే హృ క్రో అంటే హృధాతువు క్రుధాతువులు, హృధాతువు క్రుధాతువు వీటి విషయంలో ముందు సూత్రానికి లింక్ ఇది. అన్యంత ప్రయోగంలోని కర్త న్యంత ప్రయోగములో ఏమండి వికల్పముగా కర్మ సంజ్ఞ వస్తుంది. రెండు వస్తాయి, తృతీయ రెండు వస్తాయి. అన్యతరస్యాం అన్నాడు కదా. అంచేత ఎట్లా? మానవకం భారం హారయతి, మానవకం కటం కారయతి. వాడు చాపను తయారు చేస్తున్నాడు, భారాన్ని తగ్గిస్తున్నాడు, తీసేస్తున్నాడు. ద్వితీయ రాలేదనుకోండి, తృతీయ వస్తుంది. అనవిహితే కర్తకి ఏమిటి వస్తుంది? తృతీయ వస్తుంది. అందుకని మానవకేన భారం
హారయతి, మానవకేన కటం కారయతి అని కూడా వస్తుంది. ఇక్కడ భృత్యుడు ఇచ్చాడు, భృత్యం భృత్యేన అన్నాడు. ఏదైతే అది హృ అనే ఇక్కడ ఏమిటవుతుందంటే అండి, అష్టాధ్యాయులో ఉదాహరణ కొన్నిసార్లు మీకు సిద్ధాంత కౌముదిలో ఇచ్చిన ఉదాహరణలో మారిపోతాయి. అదే హృహరణే అనే ధాతువు, కృకరణే అనే ధాతువు, ఈ రెండిటి విషయంలో అలా ఉంటుంది. ఇంతకు మించి అక్కడ అందులో చెప్పుకునేందుకు ఏం లేదు. ఇంతకీ మనం ఇది చెప్పుకున్నాం కదా, కర్తృ, దాని పేరు ఏది, అమ్మో 9 బాగైందమ్మా, ఇక్కడ కాపుదాలండి. మయా గంతవ్యం